హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 1వ తరగతి సారంగి అనేటువంటి బుక్, హిందీ బుక్, ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ సిలబస్ చూస్తున్నాము. మీనా కా పరివార్ అనేటువంటి లెసన్ని క్వశ్చన్ ఆన్సర్స్ చూడబోతున్నాం. ఈస్ కహానీ మే కౌన్ కౌన్ హై, ఈ యొక్క పాఠంలో ఈ యొక్క కథలో ఎవరెవరు ఉన్నారు? ఈస్ కహానీ మే మీనా కా పరివార్ కహానీ మే, లేదా ఈస్ కహానీ మే అని రాయొచ్చు, లేదా మీనా కా పరివార్ కహానీ మే దాదా దాदी మాతా పితా చాచా మీనా और उनका छोटा भाई దినకర్. సో ఎవరెవరు ఉన్నారు? వాళ్ళ అమ్మ, నాన్న, తర్వాత బాబాయి, తర్వాత వచ్చేసి మీనా, తర్వాత వచ్చేసి తాతయ్య, అవ్వ, ఉస్కా చోటా బాయి దివాకర్, వారి యొక్క చిన్న తమ్ముడు దివాకరు ఉన్నారు. మీనా కా బాయి కా నామ్ క్యా హై, మీనా యొక్క తమ్ముడి పేరేంటి? మీనా కా బాయి కా నామ్ దివాకర్ హై, దివాకర్, తమ్ముడి పేరు దివాకర్. ఆప్ అప్నే ఘర్ మే కహా కహా చిప్ సక్తే హై, మీరు మీ ఇంట్లో వచ్చేసి ఏమేమి వస్తువులు ఇంట్లో దాచిపెడతారు? అల్మారీ దర్వాజేకి పీచే, అంటే దాక్కుంటారు, చిప్ సక్తే హై, మీరు దాక్కుంటారు అని. అల్మారాలో దాక్కుంటారు. దర్వాజాకి పీచే, తలుపు వెనక, మేజ్కే అందర్, టేబుల్ కింద, చిప్ సక్తే హై, సోఫా వెనక, లేకపోతే సోఫా ముందు కావచ్చు, సోఫా కింద కావచ్చు, మనము దాక్కుంటాము. 1 2 3 4 చాచాజీ హమ్కో కర్తే ప్యార్, అంటే ఇక్కడ వచ్చేసి దాదా బదులు వచ్చేసి ఇక్కడ చాచాజీ ఉపయోగించి రాయమని ఇచ్చినారు. 1 2 3 4 చాచాజీ హమ్కో కర్తే ప్యార్, బాబాయ్ మమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తాడు, అంటే ఎక్కువగా ఆప్యాయతగా ఉంటారు. చాచాజీకి जगह माता नाता नाती और अपने परिवार के आम लोगों के लिए इन पंक्तियों को गाइए. ఇప్పుడు వచ్చేసి అక్కడ చాచాజీ బదులు మీరు నానా నాని ఉపయోగించి కూడా మీరు చెప్పొచ్చు అనమాట. తర్వాత వచ్చేసి 1 2 3 4 నానా నాని హమ్కో కర్తే ప్యార్ అనేటువంటిది ఇక్కడ మనము ఉపయోగించి రాస్తున్నాము. ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది, వాటిని మనం నేర్చుకుందాము. దాదా, దాది, మీనా, నానా, నాని, మామ, మామి, మా, దీది, నీమ్, నది, దానే.